ఎన్ని పూజా విధానాలు ఆచరించినా, ఎంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం లాగా కనిపిస్తూ ఉందా? అయితే మార్చాల్సినవి మార్చకుండా ఎన్ని పూజలు, ఎన్ని ప్రార్థనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? మార్చాల్సినటువంటి ఆలోచనలు, మార్చాల్సినటువంటి ఆచరణ విధానాలు, మార్చవలసింది అలవాట్లు. ఇవి మార్చుకోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఫలించకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క చిన్న చిన్న మంచి అలవాట్లే మనల్ని పెనుమార్పు వైపుకి తీసుకువెళ్తాయి. అదేవిధంగా మన మంచి ఆలోచన విధానమే మంచి అవకాశాల వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. చిన్న చిన్న మంచి పనుల ద్వారా జీవితాన్ని స్థిరంగా నిలబెట్టుకునేటువంటి పని చేయటం, తద్వారా మంచి ఆలోచనని రూపొందించుకోవటం, మంచి ఆలోచనల ద్వారా మంచి వ్యక్తిత్వాన్ని, మంచి అవకాశాలని దొరకబుచ్చుకోవటం, ఇవి మన జీవితాన్ని క్రమక్రమంగా మారుస్తాయి. ఇవి ఏవి మార్చుకోకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించవు.